ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకీ కడుపుతో ఉన్నటువంటి పిల్ల ఎక్కడుంది? అంటే రాగి సంకటి ఇష్టంగా చేసింది నేనే కదా. కడుపుతో ఉంది, ఒట్టి మనిషి కాదనే కదా ఇష్టమైనవి చేసి పెట్టాను. ఓహో, నాకేమో మీకన్నీ తెలిసిన కాలజ్ఞానిలా అన్నీ చెప్పేస్తూ ఉంటే నాకేం అర్థం కావట్లేదు. ఈ పిల్లది సరసం. అబ్బా అబ్బబ్బబ్బా, బామా ఊ అంటే చేయి చేసుకోకు. అసలే బాడీ హూనమైపోయి నొప్పులతో. అంటే కొత్త ప్లేస్ కదా, సరిగ్గా నిద్ర పట్టక చలికి నొప్పులొస్తున్నాయి. మరి ఆ వాతలేంటి? అవును, ఈ వాతలేంటి? ఎవరో కుమ్మేసినట్టున్నారు. కుమ్మడం ఏంటి కుమ్మడం? మాకేమవుతుంది? నాకు ఏమి కాలేదు. అదిగో మీ చేతులకు కూడా మచ్చ ఉంది. ఎక్కడా? ఓ ఇదా? ఓ ఆటరు పడక స్కిన్ అలర్జీ వచ్చినట్టుంది. ఆ? అవునా? వెంటనే డాక్టర్ని పిలిపించుకోలేకపోయారు? ఇప్పుడు అవన్నీ వద్దులేమ్మా. ఈ రాత్రికి ఎక్కడుండి రేపొద్దునే వెళ్ళిపోతాం కదా. అమ్మా, మీరు పెద్దవాళ్ళు. ఈ 2 రోజులు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఈ వంటలన్నీ చేసినందుకు మీకెంత ఇవ్వాలో చెప్తే. నా అనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఏంటమ్మా ఏమన్నావు? అంటే అది కాదమ్మా, మేము డబ్బుల కోసం పని చేయలేదు, ఏదో మా తృప్తి కోసం. మీరు వంటలు బాగున్నాయంటే మాకదే చాలు. మాకు వంటలు చేయడానికి ఆయన ఖర్చిస్తే చాలు. అలాగే అమ్మా. కృష్ణగారు, కాస్త ప్లేట్ తీసుకొస్తారా? ఈ స్వీట్లు తీసి గాయత్రికి తినిపిస్తాను. తినిపించడం ఏంటి? ఏదో సొంత మనిషిలాగా. మేం తినగలం, మాకు చేతులేవా? నిన్ను. వద్దు బామ్మ, వద్దు బామ్మ, నా వల్ల కాదు. అందుకనే పెద్దవాళ్ల దగ్గర పరాచకాల ఆడకూడదు. అవును, ఏదో చర్మం వాటర్ పడలేదని అన్నారు కదా, అందుకే ఇలా కొత్తగా మా ఊరొచ్చినప్పుడు ఒక ఫ్యామిలీకి వంట చేయడానికి వెళ్ళాం. సేమ్ ఇదే ప్రాబ్లము. అవునా? ఇలాగే స్కిన్ ఎలర్జీ వచ్చిందా? స్కిన్ అలర్జీలు గట్రా అని ఇంగ్లీష్లో పేర్లు మాకు తెలియవు బాబు. చర్మానికి ఏదో అయ్యుంటుందని నేను తీసుకొచ్చాను. తీసుకోండి. ఇది రాస్తే తగ్గిపోతుందా? ఇది రాసుకుంటే మచ్చలు, దెబ్బలు, నొప్పులు అన్నీ పోతాయి. అమ్మాయ్యా, థ్యాంక్ యూ బామ్మ, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు అస్సలు మర్చిపోవు. అస్సలు మర్చిపోరు. మా ఇద్దరిని మీరు గుర్తుపెట్టుకుంటారు. వెళ్ళి రాసుకోండి, రాసుకోండి. పదరా, వెళ్ళి రాసుకుందాం. పద నాన్న. అమ్మా, అమ్మో, రాసుకోండి. తీసుకోండి. తీసుకోండి. అబ్బో, ఉప్పు, ఉప్పు. ఇంతకీ దీన్నెలా వాడాలి? రాసుకోవాలా, నోట్లో పోసుకోవాలా? ఏదో చెప్పిందే బామ్మ. ఒక నిమిషం. అబ్బో!
బాలగారు మీ విక్కు ఊడిపోయింది. మీ విక్కు ఊడిపోయింది. అయ్యో అవునా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ ఏంటి టవల్తో తాతగారిని కవర్ చేస్తున్నావు? ఏమీ లేదు మనవరాలా, మీరందరూ ఉన్నారని ఆలోచిస్తున్నాను. లేకపోతే నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకుని ఆ తర్వాత అసలు నువ్వేం చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు మామ. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మా ఆయన చేతులతో చేసిన ఈ స్వీట్లు చాలా బాగున్నాయని ఇలా సింబాలిక్ గా చెప్పానమ్మాయి. బాగున్నాయని మేం కదా చెప్పాలి. అంటే వాళ్ళు ఆనందంగా తిన్నారంటే బాగున్నట్టే కదా, అందుకే నేను నా భర్తకి కాంప్లిమెంట్లు ఇస్తున్నాను. ఏమో నాకేం అర్థం కావట్లేదు, కానీ ఇంతకీ ఈ లిక్విడ్ ఎలా వాడాలో చెప్పు. ఒళ్ళంతా పోసుకోవాలి. ముందు నువ్వు ఆ పనిలో ఉండు. సరే. సెట్ అవ్వలేదు. ఉండండి. అనంత్, కాసేపు రెస్ట్ తీసుకుంటానురా. హ్మ్. స్వీట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి బామ్మ. బాబు, ఎలా ఉన్నాయి స్వీట్లు? బామ్మగారు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి, మీ ఇద్దరి ప్రేమలాగా. ఏమండి, ఇక వెళ్దామా? వెళ్దాం. ఈ వయసులో కూడా ఎంత చక్కగా అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళు. అమ్మయ్యా. మంట! ఏంటి? ఏం చేస్తావే? ఏం చేస్తావే నువ్వు? నాకివ్వకుండా మీరే మొత్తం రాసుకుంటున్నారా? నాన్న, నీకు అసలు అర్థం కావట్లేదు. ఆ మందు ఉండరా. అబ్బా, ఎంత చల్లగా ఉందిరా, మంటలన్నీ తగ్గుతున్నాయి. ఒరేయ్, నొప్పులన్నీ తగ్గుతున్నాయిరా. మీరిద్దరు కావాలని నాకు మంది ఇవ్వకూడదని ప్లాన్ వేశారు కదా. సిల్లీ పెలేస్. నేను మీకు అవకాశం ఇవ్వనుగా. చూసుకో. ఆ